తన కుటుంబం తీవ్రమైన బాధలో ఉందని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తనకిప్పుడు అర్థమవుతుందని అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర. ఇలా కన్న పేగు డిప్రెషన్ ఉందన్న, ఏడ్చిందన్న, డిప్రెషన్ పోతుంది, కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్న. తల్లడిల్లిపోతుందన్న, డిప్రెషన్ పోతుందన్న. ఇలా లాస్ట్కు అవన్నీ చూస్తుంటే అరే ఒక్క సంఘటన, నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 29 మంది ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు, మైనర్ విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ తల్లుల బాధలు ఎట్లుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయన్న. ఫ్రస్ట్రేషన్లో పీక్ వెళ్ళిపోయి మీ ముఖం ఒకసారి చూసుకోండి ఎట్లయిపోయిందో. నిన్న మా భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అన్నారు. మీరు అనరాని మాటలు అన్నప్పుడు ఎదుటి కుటుంబాలు కూడా వాళ్ళ భార్యలు పిల్లలు ఇట్లాగే హట్ అవుతారు అనేది నిన్న కానీ తెలిసి రాలేదు మా బండి సంజయ్ అన్న గారికి. సంజయ్ గారు నిన్న నీ నోటితో మీరే అన్నారు, నా కొడుకు బాధ, నా భార్య బాధ ఇవాళకి అర్థమైంది నాకు. 29 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే ఎంతైతే బాధ అయిందో ఆ బాధ నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందని. అంటే తన దాకా వస్తే కానీ ఎదుటోళ్ళ ఫ్యామిలీ బాధలు కానీ ఎదుటోళ్ళ కష్టాలు కూడా తెలియనంత స్థితిలో ఉన్నారా మీరు?